హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపిస్తున్నది అయితే 4 BHK ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. అండ్ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మాత్రమే సేల్ ఉన్నాయి. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. దీని డీటెయిల్స్ చూసుకుంటే 2600 SFT వస్తుంది టోటల్ అయితే. చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ వైపు మనకు తార్ రోడ్ వస్తుంది, 40 feet రోడ్డు. ఇదంతా మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్ అయితే వర్క్ లోపల కంప్లీట్ అయింది, కానీ ఇంకా బయట వేయలేదు. బాల్కనీస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అవుతుందన్నమాట. ఇదంతా హాల్ అవుతుందండి. కబోర్డ్స్తో కలిపే చెప్తున్నారు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ పెట్టారు. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషను. ఇది కానూరు లొకేషన్లో ఉంది. సీలింగ్ వర్క్ జరుగుతుంది. సీలింగ్ వర్క్ అయితే ప్రజెంట్ అయితే థర్డ్ ఫ్లోర్ చూపిస్తున్నాను. థర్డ్ ఫ్లోర్ అవైలబుల్గా ఉంది సేల్కి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది టోటల్ 2600 SFT వస్తుందండి. ప్లింత్ వచ్చేసేపటికి 2000 SFT ప్లింత్ వస్తుంది. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అన్డివైడెడ్ షేర్ వచ్చేపాటికి 70 గజాలు వస్తుంది అనమాట. అన్డివైడెడ్ షేరు 70 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇది ఫ్లోర్కి ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఫ్లోర్ వైజ్ ఇండివిజువల్ ఫ్లాటు, 4 BHK. రేపు మార్చ్ ఎండింగ్కి అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్టు. ఇంకా సేల్కున్నాయి మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ మాత్రమే సేల్కున్నాయి. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుందన్నమాట. చాలా స్పేషియస్గా వచ్చింది హాల్. అండ్ పూజా రూమ్ చూసుకుంటే ఇదిగోండి, ఇదంతా పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా సపరేట్ పూజా రూమ్ వచ్చింది. అండ్ ఓపెన్ కిచెను. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. అది ఇంటీరియర్ చేసిన తర్వాత ఇంకా లుక్ చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. ఇదంతా మనకి వాల్ టైల్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల అక్కడ ఇంకా పెయింట్ వేయలేదు. ఓకే, ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. సీలింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. వాష్ ఏరియా వాల్ టైల్స్తో కంప్లీట్ చేసేసారు. అండ్ ట్రెండీ లుక్తో ఉంది 4 BHK ఫ్లాట్ అయితే. ఇదంతా వాష్ ఏరియా వస్తుంది. రోడ్డు కూడా వచ్చేసి మనకి 40 feet రోడ్డు. ఫ్లాట్ ముందు వచ్చేసి 33 feet రోడ్డు. 2 రోడ్స్ కార్నర్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది, 4 BHK. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ అన్నిటికి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయండి. ఇదంతా మనకు మాస్టర్ బెడ్రూమ్ కిందకు వస్తుంది. అండ్ మీకు విండోస్ దగ్గర కూడా ఏంటంటే గ్రానైట్ యూస్ చేశారు. గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. లుక్ బాగోడానికి అండ్ లైఫ్ రావడానికి ఈ చెదతో వాటితో ఇబ్బంది లేకుండా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట విండోస్ దగ్గర. ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే చేయించుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేది మాత్రం మనకి డ్రెస్అప్ ఏరియాలోనే కబోర్డ్స్ వస్తాయి అనమాట. స్పేస్ కలిసి రావడానికి డ్రెస్అప్ ఏరియాలో ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. ఇది డ్రై ఏరియా అవుతుంది, ఇదేమో వెట్ ఏరియా అవుతుంది. ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సపరేట్ పార్టీషన్ చేసి చాలా స్పేషియస్గా వచ్చింది బాత్రూమ్ కూడా. అండ్ దీనికి సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది అనమాట. కబోర్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో అప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఇంకా స్పేషియస్గా అనిపించింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే 4/6 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. వెట్రిఫైడ్ టైల్స్ అయితే ఇది మాస్టర్ బెడ్రూము. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ప్లాన్ అయితే మాత్రం. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూము ఒక బాల్కనీ వస్తుంది అండ్ సిట్ అవుట్ ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా మనకి పార్టీషన్ వచ్చిందనమాట. డ్రైవెట్ ఏరియా పార్టీషన్ వచ్చింది. అండ్ డ్రెస్అప్ ఏరియా కూడా ఇంకొక సపరేట్ వార్డ్రోబ్ అయితే ఇక్కడ ఇచ్చారు బాత్రూమ్ దగ్గరే మనకి. సో బెడ్రూమ్లో అయితే ఇలా వస్తుంది. అక్కడ వార్డ్రోబ్ కార్నర్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సెకండ్ బెడ్రూమ్ కూడా దీని బాత్రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇది సెకండ్ బాత్రూమ్. దీనికి ఏమో డ్రెస్అప్ ఏరియా ప్లస్ మనకు వార్డ్రోబ్స్ అన్నీ ఇక్కడే వస్తాయి అన్నమాట. ఇదంతా వార్డ్రోబ్ ఏరియా వస్తుంది.
ఇదైతే డిఫరెంట్ ప్లానింగ్తో స్ట్రక్చర్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇది బాల్కనీ అవుతుందండి. ఇది బాల్కనీ. దీనికైతే ఇక్కడ బాల్కనీ, ఇక్కడ పెద్ద విండో వస్తుంది. మళ్ళీ మనకి స్లైడింగ్ డోర్ వస్తుంది. బాల్కనీ దగ్గర స్లైడింగ్ డోర్ వస్తుంది. అండ్ విండోస్ దగ్గర ఇట్లాగా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ డోర్స్కి వచ్చేసేపటికి మనకి టేకు డోర్ అనమాట. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. దానికి కూడా సిట్అవుట్ వచ్చింది అన్నమాట. థర్డ్ బెడ్రూమ్ కూడా ఇది థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. ఈ రోడ్డు వైపున వస్తాయి ఇవి, అందువల్ల సిట్అవుట్స్ ఇచ్చారన్నమాట. అంటే తార్ రోడ్డు ఉంది కదా, తార్ రోడ్డు ఫేసింగ్ వస్తాయి అన్నమాట బాల్కనీస్ అయితే. ఇది థర్డ్ బెడ్రూము. ఇదంతా థర్డ్ బెడ్రూమ్లో. ఇక్కడ దీనికి మాత్రము వార్డ్రోబ్స్ అన్ని బెడ్రూమ్లోనే వచ్చింది. థర్డ్ బెడ్రూమ్కి బాత్రూమ్ మాత్రం సపరేట్గా వచ్చింది. ఇది థర్డ్ బాత్రూమ్. ఇది థర్డ్ బాత్రూము. మొత్తం 4 బాత్రూమ్స్ కూడా మనకి వెస్ట్రన్ కమోడే వస్తుంది. ఇది ఒక బాల్కనీ అవుతుంది. సిట్ అవుట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ అలాగే స్లైడింగ్ డోర్ వస్తుంది అన్నమాట. ఈ సీలింగ్ అయితే ఫినిష్ చేసేసారు. బెడ్రూమ్ సీలింగ్స్ అయితే ఫినిష్ చేసేసారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్కి 2 బాల్కనీస్ వచ్చినాయి. బ్యూటిఫుల్గా వచ్చిందన్నమాట స్ట్రక్చర్ అయితే. ఫోర్త్ బెడ్రూమ్ ఇది. యాక్చువల్గా గెస్ట్ బెడ్రూము, ఫోర్త్ బెడ్రూమ్ అవుతుంది ఇది. ఈ ఫోర్త్ బెడ్రూమ్కి వార్డ్రోబ్స్ ప్లస్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ అంటే ఏం లేదు. ఇది ఫోర్త్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇది అనమాట. ఫోర్త్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇది. ఫోర్త్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. చాలా చాలా బాగుందండి. ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,45,00,000 చెప్తున్నారు ప్రైస్. కబోర్డ్స్తో కలిపి ఇంక్లూడ్ కబోర్డ్స్. అండ్ మనకి అటకలాగా అక్కడ పూజ రూమ్ పైన ఇచ్చారు చూడండి, అక్కడ అటక వచ్చింది అనమాట. ఇదంతా పూజ రూము. పూజ రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఫ్రంట్ సిట్ అవుట్ కూడా కారిడార్ కూడా చాలా ఎక్సలెంట్గా, కారిడార్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇది ఓవరాల్గా 4 BHK ఫ్లాట్ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న 4 BHK ఫ్లాట్స్. టోటల్గా 5 ఫ్లాట్స్ అయితే ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు. 70 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఒక్కొక్కరికి. ఫ్లాట్ వైజ్గా 70 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,45,00,000 విత్ కబోర్డ్స్తో కలిపి. నెగోషియబుల్ అయితే ఉంది ప్రైస్ మాట్లాడచ్చు. అండ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. మెయిన్ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లోర్స్ కూడా ఈస్ట్ ఫేసింగే ఉంటాయి. నార్త్ వైపున 40 ఫీట్ తార్ రోడ్ వస్తుంది. బిల్డింగ్ ఫేసింగ్లోనేమో 33 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. అండ్ ఇది కానూరు లొకేషన్లో ఉంది. మార్చ్ ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్లాట్ అయితే. ఇంకా వుడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. చిన్న పెయింటింగ్ వర్క్స్ కానీ వుడ్ వర్క్ కానీ పెయింటింగ్ ఫినిష్ చేసేసి మార్చ్ ఎండింగ్ కల్లా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్లాటు. దీని డీటెయిల్స్ చూసుకుంటే 2,600 SFT టోటలు, 2,000 SFT ప్లింత్ వస్తుంది. అండ్ 70 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. అండ్ లోన్ ఫెసిలిటీ మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ అవైలబుల్గా ఉంది. లోన్ వస్తుంది అన్నమాట. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా ఇదండి 4 BHK ఫ్లాటు, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు. కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. అండ్ ప్రమోషన్స్, ఫ్రీ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్టీస్ ప్రమోట్ చేయాలంటే కూడా మాకు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తాం మా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ.